హాయ్ ఎవ్రీవన్, నేను నిఖిల్. సో ఈరోజు మనం ఏం డిస్కస్ చేద్దామంటే మీరే చెప్పాలి నా వీడియో చూసి నేను ఏం చాప్టర్ చెప్తున్నా అని, ఓకేనా? సో అన్ని లివింగ్ ఆర్గానిజమ్స్కి న్యూట్రియంట్స్, గ్యాసెస్, లిక్విడ్స్ అనేవి అవసరం. ఎందుకంటే బాడీ యొక్క మెయింటెనెన్స్ కోసం, గ్రోత్ కోసం. సో ఈ అన్ని ఆర్గానిజమ్స్ ఇవన్నీ తీసుకుంటాయి కదా మెటీరియల్స్, అదే న్యూట్రియంట్స్, గ్యాసెస్, లిక్విడ్స్. సో వీటన్నిటిని ఏం చేస్తుంది అంటే దాని యొక్క బాడీలో అన్ని పార్ట్స్కి పంపిస్తుంది. అవి యూనిసెల్యులర్ కావచ్చు, మల్టీ సెల్యులర్ కావచ్చు, ఓకేనా? సో యూనిసెల్యులర్ ఆర్గానిజమ్స్లో అయితే ఏంటి అంటే ఆ మెటీరియల్స్ని లాంగర్ డిస్టెన్స్ వరకు ట్రాన్స్పోర్ట్ చేయలేవు. మల్టీ సెల్యులర్లో అయితే ఎంత డిస్టెన్స్ అయినా కానీ యాజ్ ఫర్ అస్ అవి సెండ్ చేస్తాయి. అంటే మళ్ళీ డిస్టెన్స్ అంటున్నా అంటే మళ్ళీ ఎక్కడెక్కడ డిస్టెన్స్ అనుకోకండి, బాడీలో అన్నమాట. సో లోయర్ ఆర్గానిజమ్స్ అంటే ఏంటి? అమీబా, హైడ్రా ఎక్సెట్రా. సో ఈ అమీబా, హైడ్రా వీటిలలో అన్ని మెటీరియల్స్ అనేటివి ఎట్లా ట్రాన్స్పోర్ట్ అవుతాయి అంటే సింపుల్ ప్రాసెసెస్. అవి ఆస్మోసిస్, డిఫ్యూషన్ అనే రెండు సింపుల్ ప్రాసెసెస్తోని ట్రాన్స్పోర్ట్ అవుతాయి. సో డిఫ్యూషన్ అంటే ఏంటి, ఆస్మోసిస్ అంటే ఏంటి, మళ్ళీ ఈ ప్రాసెస్ హెడికలు వచ్చినాయి అనుకోకండి. సో డిఫ్యూషన్ అంటే ఏంటిది అంటే హయ్యర్ కాన్సన్ట్రేషన్ నుంచి లోయర్ కాన్సన్ట్రేషన్కి మాలిక్యూల్స్ అనేటివి మూవ్ అవుతాయి. దాన్ని మనం డిఫ్యూషన్ అంటాం. సో మూమెంట్ ఆఫ్ మాలిక్యూల్స్ ఫ్రమ్ ఏ రీజియన్ ఆఫ్ హయ్యర్ కాన్సన్ట్రేషన్ టు రీజియన్ ఆఫ్ లోయర్ కాన్సన్ట్రేషన్ ఇస్ నోన్ as డిఫ్యూషన్. ఓకే, నెక్స్ట్ ఆస్మోసిస్ అంటే ఏంటిది అంటే ఇది కూడా సేమ్ వాటర్ మాలిక్యూల్స్ యొక్క మూమెంట్, కాకపోతే ఇక్కడ ఏమవుతుంది అంటే సెమీ పర్మియబుల్ మెంబ్రేన్ అనేది వస్తుంది. అంటే సెమీ పర్మియబుల్ మెంబ్రేన్ ద్వారా ఈ వాటర్ మాలిక్యూల్స్ అనేవి మూవ్ అవుతాయి. ఇందులో ఎట్లా అంటే లెస్ కాన్సన్ట్రేషన్ నుంచి మోర్ కాన్సన్ట్రేషన్ సొల్యూషన్. డిఫ్యూషన్లో ఏమవుతుంది, అది హయ్యర్ కాన్సన్ట్రేషన్ నుంచి లోయర్ కాన్సన్ట్రేషన్, ఇది లెస్ కాన్సన్ట్రేషన్ నుంచి మోర్ కాన్సన్ట్రేషన్. ఓకే, సో లోయర్ ఆర్గానిజమ్స్ అంటేనేమో అమీబా, హైడ్రా. సో హయ్యర్ యానిమల్స్లలో ట్రిలియన్స్ ఆఫ్ సెల్స్ ఉంటాయి కదా వాటి యొక్క బాడీస్లలో. అవి ఏంటి అంటే ఈ డిఫ్యూజన్ అండ్ ఆస్మోసిస్ మెథడ్స్ని అడాప్ట్ చేసుకుంటాయి, అంటే బల్క్ మూమెంట్ ఆఫ్ మెటీరియల్స్ కోసం. కాకపోతే చాలా ఇయర్స్ అంటే చాలా టైం పడుతుంది అది ప్రాసెస్ జరగడానికి. సో ఈ డిలే అంటే ఈ లేట్ అనే ప్రాసెస్ని అవాయిడ్ చేయడానికి ఒక సెపరేట్ సిస్టమ్ అనేది క్యారీ చేస్తుంది అన్నమాట. అంటే మనకు ఒక సెపరేట్ సిస్టమ్ కావాలి ఈ మెటీరియల్స్ని క్యారీ చేయడానికి, అంటే ఫాస్ట్గా, మోర్ ఎఫిషియెంట్గా అట్లా. సో అప్పుడు ఏం చేస్తాం, ఒక స్పెషలైజ్డ్ సిస్టమ్ అనేది డెవలప్ చేసినాయి ఆర్గానిజం ద్వారా ఒక స్పెషలైజ్డ్ సిస్టమ్ అనేది డెవలప్ అయింది. దాన్ని మనం సర్క్యులేటరీ సిస్టమ్ అంటాం. అయితే మనం సాలిడ్స్ ఇంకా లిక్విడ్స్ డ్రింక్ చేస్తాం, గ్యాసెస్ని బ్రీత్ చేసుకుంటాం. అంటే మనం ఫుడ్ తీసుకుంటాం సాలిడ్, ఇంకా వాటర్ తాగుతాం లిక్విడ్. గ్యాసెస్ని బ్రీత్ చేసుకుంటాము అంటే ఆక్సిజన్ ఇన్హేల్ చేస్తాం కదా అట్లా. సో ఇవన్నీ కూడా ఈ 3 మెటీరియల్స్ అనేటివి ట్రాన్స్పోర్ట్ అవ్వడం పాసిబుల్ అయినా ఒకసారి ఆలోచించండి. సింగిల్ సిస్టమ్తోని ఈ 3 మెటీరియల్స్ ట్రాన్స్పోర్ట్ అవుతాయా? సో మనం ఇప్పుడు మన బాడీలో జరిగే సర్క్యులేషన్ గురించి ఇప్పుడు మనం డిస్కస్ చేసుకున్నాం, అంటే చదువుకుందాం. సో మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేసిరా, హాస్పిటల్కి వెళ్ళినప్పుడు డాక్టర్ ఏం చేస్తారంటే మన రిస్ట్, అంటే పేషెంట్ యొక్క రిస్ట్ని ఇట్లా హోల్డ్ చేస్తారు, ఇట్లా పట్టుకొని ఒక మినిట్ వరకు ఇట్లా అబ్జర్వ్ చేస్తారు, అంటే అతను వాచ్ చూసుకుంటూ. సో అంటే అక్కడ ఆ డాక్టర్ ఏం ట్రై చేస్తుండు అంటే పేషెంట్ యొక్క రిస్ట్ని, వాచ్ని పట్టుకొని ఏం ఫైండ్ అవుట్ చేయడానికి ట్రై చేస్తుండు. అమేజింగ్ లా ఉంటుంది కదా, అంటే ఇట్లా పట్టుకుంటే అట్లా తెలిసిపోతుందా? ఇట్స్ క్రేజీనా, అంటే క్రేజీలా అనిపిస్తుంది కదా మనకి, అరే ఎందుకు ఇట్లా పట్టుకుంటే తెలుస్తుందా అని. సో అంటే అక్కడ ఏం చేస్తాడు అని అంటే డాక్టర్ మన హార్ట్ బీట్ని కౌంట్ చేస్తాడు, పేషెంట్ యొక్క హార్ట్ బీట్ని అట్లా హోల్డ్ చేసి, ఓకేనా? సో మీరు కూడా అట్లా ట్రై చేయండి. ఇప్పుడు యాక్టివిటీస్ చేద్దాం. సో ఏం చేయాలి అంటే మనది మనం తెలుసుకోవాలి కదా. సో మీరు తెలుసుకోవాలి కదా మీ హార్ట్ బీట్ ఎట్లుంది అనేది. సో డాక్టర్ ఏం చేస్తాడు, ఇండెక్స్ ఫింగర్ని, మిడిల్ ఫింగర్ని మన రిస్ట్ పైన పెట్టి థంబ్ ఉంటుంది కదా, అది కిందికి పెట్టండి, అంటే ఇట్లా చూపించినట్టు పెట్టండి. అప్పుడు మీరు ఏం ఫీల్ అవుతారు, ఇక్కడ మనం ఇట్లా ఫింగర్స్ పెట్టినప్పుడు అప్ అండ్ డౌన్ అవుతుంది. అబ్జర్వ్ చేయండి, ఆ రిథమ్ని కౌంట్ చేయండి, దాన్ని మనం పల్స్ అంటాం. ఒక మినిట్ వరకు కౌంట్ చేయండి. అండ్
మనం కూర్చొని చేసినాం అంటే రిలాక్స్డ్గా ఉన్నప్పుడు మన పల్స్ ఎలా ఉంటుందని తెలుసుకున్నాం. ఇప్పుడు నిల్చొని ఒక 2 minutes ఆర్ 1 minute అట్లా జాగింగ్ చేయండి. అదే సేమ్ ప్లేస్లో మళ్ళీ నిల్చొని మీరు పల్స్ని కౌంట్ చేసుకోండి. మళ్ళీ పల్స్ని నోట్ చేసుకోండి. ఇప్పుడు 2 రీడింగ్స్ని తీసుకొని అంటే అట్లీస్ట్ ఒక 2 ఫ్రెండ్స్ రీడింగ్స్ తీసుకోండి. సేమ్ ఇక్కడ టెక్స్ట్ బుక్లో టేబుల్ ఉంటుంది కదా, అట్లా తీసుకొని రికార్డ్ చేసుకోండి. సో అప్పుడు మీరు ఏం అబ్జర్వ్ చేసిరో నాకు చెప్పండి, ఓకేనా? అంటే బోత్ కండిషన్స్లలో పల్స్ అనేది సేమ్ ఉందా లేదా అనేది నాకు కమెంట్ చేసి చెప్పండి. ఎవరెవరు యాక్టివిటీస్ చేస్తున్నారో నాకు కూడా తెలుస్తుంది కదా. నెక్స్ట్ యాక్టివిటీ ఇద్దాం. ఇక్కడ ఏంటి అంటే సిచ్యువేషన్ టు సిచ్యువేషన్కి, పర్సన్ నుంచి పర్సన్కి పల్స్ రేట్ అనేది చాలా డిఫరెంట్గా ఉంటుంది. సో అది కాన్స్టెంట్ కాదు. ఎప్పుడైతే నువ్వు భయపడ్డా కానీ ఎక్సైట్ అయినా కానీ పల్స్ రేట్ అనేది పైకి వెళ్ళిపోతుంది, అంటే ఎక్కువ అయిపోతుంది. ఇప్పుడు అదే పల్స్ రిథమ్ని మనం ఎట్లా అంటే నువ్వు స్టెప్స్ ఎక్కినప్పుడు కానీ రన్నింగ్ చేసినప్పుడు కానీ అబ్జర్వ్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్.